మత్తు తలకెక్కుతుందే తప్ప మనసులో ఉన్న బాధను మాత్రం మర్చిపోలేకపోతున్నాను. అత్తయ్యకి ఎలా చెప్పాలో, ఆవిడని అసలు ఎలా కన్విన్స్ చేయాలో కూడా నాకేం అర్థం కావడం లేదు. ఏం చెప్తే ఆవిడ నన్ను అర్థం చేసుకుంటారా? మళ్ళీ నా భార్య నన్ను ఎప్పుడు ప్రేమిస్తుందో, ఎప్పుడు అభిమానిస్తుందో తెలియడం లేదు. నువ్వే దారి చూపించు డాడా. గూడేడిసిన రెక్కకు తోడే పైవాడే మిన్నే అమ్మా ఎక్కడ రామ్మా, ఆట భయంగా ఉందమ్మా. అమ్మా అమ్మ దొరికేసింది. అమ్మా అంటే ఇంతసేపు నన్ను భయపెట్టినట్టు నటించి ఇలా అవుట్ చేస్తావా? రే, కబడ్డీ కూడా ఇలాగే ఆడేస్తావా? కబడ్డీ ఆట అంటే నాకు ప్రాణం. నాకు ఆ ఆట తప్ప ఏ ఆట రాదు. నేనెప్పుడైనా పోరాడే గెలుస్తాను. నేనెప్పటికైనా గొప్ప ప్లేయర్ని అవుతానమ్మా. ఏరా, నీకు కబడ్డీ ఆట అంటే అంత ఇష్టమా? ఇష్టం కాదు, చాలా 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 ఇష్టం. నిజం చెప్పాలంటే మా అమ్మ అంటే ఎంత ఇష్టమో అంత ఇష్టం కబడ్డీ ఆట అంటే. రే, ఈ ఆటలో నువ్వు ఖచ్చితంగా ఛాంపియన్ అవుతావురా, ఆ నమ్మకం నాకుంది. దూరంగా పోతే దొరకనంతగా, తిరిగొచ్చేదారి తెలియనంతగా, భూమాత ఒడి చేరి నా భారం దించావా, చూస్తూనే చేసారి ఎదపోతే పెంచావా, మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా. ఏనాడు లేవను అంటూ పడుకుంటున్నావా, నూరేళ్ల నిద్రతోని రెప్పలు మూసావా. అత్తయ్య, నన్ను మీరు అమ్మలా చూసుకున్నారు, ఎంతో అభిమానించారు. నేను ఈ ఇంటికి మహారాణి అన్నారు. మీరు నా మీద చూపించిన ప్రేమకి నేనెంతో మురిసిపోయాను. నాకు నా తల్లి దూరమైన అత్తగారి రూపంలో తల్లి దొరికిందని ఎంతో మురిసిపోయాను. మీ ప్రేమ అనురాగం ఎంత గొప్పవో తెలుసుకున్నాను. కానీ ఈరోజు మీరు ఇలా మౌనంగా ఉండటం, కనీసం నా వైపు కన్నెత్తి కూడా చూడ్డానికి ఇష్టపడకపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. అత్తయ్య, మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం నిజం, ఏది కావాలని ఎవరూ చేయలేదు. అనుకోకుండా జరిగిన పరిణామాలే ఇంత అగాధాన్ని సృష్టించాయి. ఎప్పుడో జరిగిపోయిన గతం కదా అని నేనిప్పుడు మర్చిపోమని చెప్పడం లేదత్తయ్య. ఆ గతంలో జరిగింది పొరపాటే తప్ప నిజమైన సంఘటన కాదు అని చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. అన్నయ్య చేతిలో జరిగింది అన్నయ్య కావాలని చేసింది కాదు అని చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ఆ తర్వాత జరిగిన ప్రతి పరిణామం నాకన్నా మీకే ఎక్కువ తెలుసు అత్తయ్య. మీ కొడుకు మీకు దూరం అయ్యారు. ఆ బాధని ప్రపంచంలో ఎవరూ తీర్చలేరు. ఇది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. కానీ మా అన్నయ్య కూడా మా ఇంట్లో ఉండిపోలేదు. ఆ సంఘటన జరిగిన తర్వాత అన్నయ్య ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఒక రకంగా మా అమ్మ కూడా అన్నయ్య ఇంకా లేడు అని నిర్ణయానికి వచ్చింది. తన కొడుకు వస్తాడు వస్తాడు అని కన్ను మూసేంత వరకు ఆ గుమ్మం వైపు ఎదురు చూస్తూనే ఉంది.
బాధలో అర్థం ఉంది అత్తయ్య, మీ కోపంలో అర్థం ఉంది. ఏం జరిగిందో చెప్పే అవకాశం నాకు ఇవ్వండి. నేను చెప్పింది విన్నాక కూడా నా తప్పుందని మీరు నిర్ణయించుకుంటే మీరే శిక్ష వేసినా సరే నేను ఆనందంగా అనుభవిస్తాను. మరణశిక్ష విధించిన వ్యక్తికి కూడా తను చెప్పే మాటలు వింటారు. ఇప్పుడు నా పరిస్థితి అదే అత్తయ్య. మీరిలా ఉండిపోతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మీ గంభీరాన్ని చూశాను, మీ ప్రేమని చూశాను, మీ అనురాగాన్ని చూశాను, కానీ మీ బాధని మాత్రం నేను చూడలేకపోతున్నాను. మీలో మీరు ఎంత మదన పడిపోతున్నారో, ఆ బాధ మిమ్మల్ని ఎంత దహించి వేస్తుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ బాధను తీర్చాలని, ఈ బాధ నుంచి ఉపశమనం ఇవ్వాలని నేను ఈ పని చేశాను. దానికి కారణం ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇన్నాళ్ళు నేను ఈ విషయాన్ని ఎందుకు దాచానని మీరు నన్ను అడగొచ్చు. కానీ చేదు నిజం బయటకు వస్తే మీరు ఇలాగే బాధపడతారని ఎప్పుడూ ఊహించాను. జరిగిపోయిన గతాన్ని ఏం చేసినా ఎవరు వెనక్కి తీసుకురాలేరు. కానీ జరిగిన నష్టాన్ని ఎంతో కొంత తగ్గించొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ పని చేశాను. అందుకే అత్తయ్య, ఆ రోజు పరమం వచగా యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయా నమే విదుః సురగణాః ప్రభవం మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః यो मम अजमनादिंच वेत्ति लोकमहेश्वरम् असमूढः समर्थ्येषु सर्वपापैः प्रमुच्यते అత్తయ్య, మీరు నా మాటనే కాదు నా నీడను కూడా సహించలేకపోతున్నారని నాకు అర్థమవుతుంది. నేనేం చెప్పాలనుకున్నా వినాలని మీరు అనుకోవడం లేదు. నేను చెప్పేది అబద్ధం అవుతుందని, నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నానని దాన్ని గొప్పగా చెప్పుకొని మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానని మీరు అనుకుంటున్నారని నాకు అర్థమైంది. కానీ ఒక్క మాట, నేను ఈ కుటుంబం గురించి ఆలోచించాను. ఈ ఇల్లు బాగుండాలనే కోరుకున్నాను. నా వాళ్ళంతా సంతోషంగా ఉండాలని నేనెప్పుడు తాపత్రయపడతాను. మీకు చిన్న బాధ కలిగినా ఆయన ఎంత బాధపడతారో నాకు తెలుసు. నా ప్రాణమైన నా భర్త మిమ్మల్ని తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటారని నాకు తెలుసు. అలాంటి మీకు బాధ కలిగితే నేనెలా భరించగలను అత్తయ్య? అందుకే ఏం చెప్పాలో చెప్దామనుకున్నాను. కానీ మీకు వినడం ఇష్టం లేదని నాకు అర్థమైంది. మీకు ఇష్టం లేని పని మీ కోడలిగా నేను ఎప్పటికీ చేయను అత్తయ్య. మీ పట్ల నేను తప్పుగా మాట్లాడి తప్పుగా ప్రవర్తించుంటే పెద్ద మనసుతో నన్ను క్షమించండి.